అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుతో మంచి మసాలా కర్రీ చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్లోకి మరియు రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు ఒక 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ దాకా వేయించి పెట్టుకున్న నువ్వులను యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎండు కొబ్బరి ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కోర్స్ పౌడర్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము కోర్స్ పౌడర్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మనము కర్రీలో యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా శనగపప్పు వేసుకోవాలి. వేసుకొని ఈ పోపునంతా మనము వేయించుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి వెల్లుగడ్డ పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అదేవిధంగా ఉల్లిపాయలు, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటన్నింటి బాగా మనము కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా ఒక పావు స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుని ఈ విధంగా బాగా వాష్ చేసుకొని మనము ఇందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో గోరుచిక్కుడును వాడుతున్నాను. ఇప్పుడు వీటిని ఈ పోపు మిశ్రమంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మనము 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇవిలా వేయడానికి మనము ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ వేసుకున్నాం అనుకోండి గోరుచిక్కుళ్ళు త్వరగా మగ్గుతాయి. వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసుకొని వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలి. టమాటాను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మనము ఒక 2 నిమిషాల పాటు వీటిని మొత్తం ఈ గోరుచిక్కుడు టమాటా బాగా మగ్గేంత వరకు మనము ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ అడుగంటకుండా వీటిని మనము ఉడికించుకోవాలి. చివరిగా మనము గోరుచిక్కుడు ఉడికిందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయి ఇందులోకి ఇప్పుడు మనము కారం 1 స్పూన్ దాకా, అదేవిధంగా ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 పావు స్పూన్, ఇందులోకి సాంబార్ పౌడర్ నేను 1/2 స్పూన్ దాకా యాడ్ చేశాను. సాంబార్ పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అదేవిధంగా మనము పల్లి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనకు గ్రేవీ ఎంత క్వాంటిటీ కావాలో అంత మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి. అప్పుడు ఈ మసాలా అంతా గోరుచిక్కుళ్ళకు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇది కర్రీ. చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి చివరిగా మనము కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా మరియు ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని రైస్తో కానీ లేదా చపాతీతో కానీ జొన్న రొట్టెతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.